కూరగాయలతో పని ఏమి లేకుండా ఒక అద్భుతమైన కర్రీ చేద్దాం ఈరోజు. మా గోదావరిలో స్పెషల్ రెసిపీ అనమాట. పాతకాలపు వంట ఇది. పచ్చిశనగపప్పు కొబ్బరికాయ కర్రీ. చాలా సింపుల్గా అయిపోతుంది. దీంట్లోకి ఒక మసాలా చెప్తాను నేను. అది కానీ వేసి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఆ మసాలా ఏంటంటే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అదే స్పూన్ తోటి సోంపు, 1 ఇంచు అల్లం ముక్క, ఒక 4 పచ్చిమిర్చి మిక్సీలో వేసుకుని బరగ్గా పట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద మూగుడు పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ చాలు. అది కాగిన తర్వాత ఈ మసాలా వేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే చాలు. సిమ్లో పెట్టే చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్, ఇవి కూడా సన్నగా తరుక్కుని ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు, ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. మూత పెడితే గమ్మున మగ్గిపోతాయి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. మసాలా ఒకటి సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చినాయి కదా, మరీ ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు. ఆ తర్వాత 4 చిన్న సైజ్ టమాటాస్ తీసుకున్నాను. కొంచెం పులుపు ఉంటుంది, దేశీ టమాటా అవి కూడా సన్నగా తరుక్కుని వేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. అలా మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు కొబ్బరికాయ ఆల్రెడీ తురుము తీసి పెట్టేసుకున్నాము, అది కూడా వేసుకుని ఇదంతా ఒక్కసారి కలిపెట్టేసి ఎక్కువసేపు టైం తీసుకోకుండా ఒక స్పూన్ కారం, అదే స్పూన్ కొలతతోటి పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు, ఈ కర్రీ అంతా దృష్టిలో పెట్టుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుని ఇంకొకసారి తిప్పేసి ఒక్క 2 నిమిషాలు అలాగా సిమ్లో పెట్టి వదిలేయాలి. అలా కొబ్బరికాయ ఉడుకుతూ ఉన్నప్పుడే శనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పు ఏంటంటే ఆల్రెడీ ఉడకబెట్టేసాము, చిన్నపాటి పలుకు ఉండాలన్నమాట. మరీ ఎక్కువ ఉడికిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. అది ఇందులో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి అలా వదిలేయాలి. కొబ్బరికాయ అనేది డ్రై అవ్వకుండా చూసుకోవాలన్నమాట. లైట్గా తడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. వేరుశనగ ఆయిల్ వేసుకున్నాము, మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆయిల్ కాగిన తర్వాత కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకుని చక్కగా గలగలలాడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కర్రీ అంతా ఇందులో వేసి ఒక్కసారి తిప్పి ఫ్లేమ్ ఆపేసుకోవాలి. అంతే, ఎక్కువసేపు అయితే ఉంచకూడదు. మీకు చూస్తే అర్థమవుతుంది కదా, ఆ మాత్రం తడి ఉండాలన్నమాట లైట్గా. అప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, మంచి సువాసన వస్తుంది. ఎందుకంటే మసాలా వేసాం కదా. మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉంటారో, ఒకసారి చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నంలో బాగుంటుంది, చపాతీలకు బాగుంటుంది. పాతకాలం వంటలు ఏమైనా అద్భుతంగా ఉంటాయి అబ్బా. అవి సింపుల్గా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి. ఇంకా బోల్డ్ అండ్ రెసిపీస్ చేసుకుందాము. తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.